వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఐఏఎస్ ఐపీఎస్ల కంటే టఫెస్ట్ డిగ్రీ ఏదైనా ఉంటుందా? యాక్చువల్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న కోచింగ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అంటే వాళ్ళు ఒక 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఏదైనా కోచింగ్ తీసుకుంటే కనుక వాళ్ళకి ఏదో ఒక జాబ్ వస్తుంది. కానీ అంతకంటే ఇంపార్టెంట్ వ్యక్తులు, అంతకంటే నాలెడ్జ్ వ్యక్తులు ఎవరన్నా చెప్పనా? వాళ్ళే అనమాట. శ్రీకృష్ణదేవుని యొక్క వారసులు యాదవులు అనమాట. మీకు చూపిస్తారండి. సో ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పినా అంటే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని గొర్రెలు ఉన్నాయి కదా, ఇన్ని మేకలు ఉన్నాయి. సో ఇందులో ఏ ఒక్కటి తప్పైనా కూడా వాళ్ళు ఎక్కడున్న ఏ మందులో ఉన్నా కూడా తీసుకొని వచ్చి మళ్ళీ తోలుకుంటారు అనమాట. సో ఇట్లాంటిది తెలివితేటలు అనేది ఎవరికి సొంతం? అది వీళ్ళకే సొంతం అనమాట. సో కాదు పోయి ఏం పేరు? నా పేరా గంగరాజు. అయ్యప్పలే నీ అక్క. అంటే బామర్ది గాడు ఎప్పుడన్నా ఇంకా పూజలు పునస్కారాలు ఉంటే తప్పితే బయటికి రాడు, అటోడు అనమాట. సో మీకు ఎప్పుడన్నా మీకు జాతకాలు అయితే చెప్తాడు, ఇంట్లో కూర్చొని జాతకాలు చెప్తుంటాడు. మీకు అట్లా జాతకాలు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఒక బీరు, ఒక కాలికి చికెన్ పౌడర్ తీసుకొచ్చి కనుక మీకు జాతకాలు కూడా చెప్తాడు ఇంట్లో. అంతేం లేదు, మామూలుగా నేను మామూలుగా పని చేసుకొని జీవాలు కచ్చుకోవాలా. ఇప్పుడు దీంట్లో ఏ జాతి ఏది ఎట్లా కనుక్కుంటారు దాన్ని? ఇప్పుడు బుడ్డది ఇప్పుడు బొల్లిపట్లి, ఇది బొల్లిపట్లియా? ఇది బొల్లిపట్లి. అది మైలపట్లి. ఇట ఎలగాలి, ఇట కాళ్ళు ఎలగాలది, అట కాళ్ళు తెల్లంగా ఉండేది ఎలగాలి, అట ఎలగాలి. బాడీ చూసి కనుక్కోండి. గుంపులు ఉంటాయి. ఇప్పుడు 200, 300 ఉంటాయి కదా. ఆ 200, 300 గొర్రెలలో మీరు ఎట్లా కనుక్కుంటారు ఈ మాయి అని? అదో అది ఇప్పుడు వరకు కొన్ని బడుగు, అది కొన్ని బడుగు అంటారు. గరకలు అటు ఉంటాయి, అది కొన్ని బడుగు ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కాలు అంటే రకాలు ఉంటాయి. దాంట్లో ఎల్లగాలి గొర్రె, బొల్లి గొర్రె అని అన్నీ ఉంటాయి. కాబట్టి మేము చూసుకొని అది మందులో ఉంటే కనుక చూసుకొని పట్టుకొని మళ్ళీ మేము తెచ్చుకుంటాము. మందులో ఎన్ని గొర్రెల్లో కూడా ఎన్ని గొర్రెలైనా మేము కనుక్కుంటాము, పట్టుకొచ్చుకుంటాము. ఇది మాదే కాదని మళ్ళీ తెచ్చుకుంటాము. మాకు అది వృత్తి, అదే మాకు అలవాటు. ఇప్పుడు మనకి ఈ ఎండలకు మామూలుగా ఎక్కువ మీకు బయట నీళ్ళు ఎక్కువ ఉండవు కదా, 2 లీటర్ల నీళ్ళు సరిపోతాయి మీకు? ఉంటాయి. ఇప్పుడు ఇంటికాడ నుంచి వచ్చి ఇప్పుడు పట్టుకుంటాము 2 లీటర్ల బాటలు. ఏడన్నా మోటార్లు గీటలు ఆడుతుంటాయి. అయిపోయినాక మళ్ళీ ఏడన్నా తోటల కాడ పట్టుకొని మళ్ళీ తాగుతుంటాము. వచ్చేసి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1 గంట కల్లా చెట్టు కింద కొని పెడతాం. ఎండలకాలం ఎక్కువ ఉంది ఇప్పుడు వచ్చేసి కాక ఇప్పుడు ఎండ ఎక్కువ పెడుతుంది. చెట్టు కింద పెట్టుకొని 3 వరకు ఉండి 3 నుంచి మళ్ళీ తోలుతాం. 3 తోలుకుంటారు. ఇప్పుడు ఇన్ని వాటిల్లో మామూలుగా దీనికి ఏమైనా ఇన్సూరెన్స్ చేసినారా? ఇన్సూరెన్స్ ఏమో చేసుకునే వాళ్ళు చేసుకోలే. దానికి ఏం లేదు, అందరూ ఎవరి ఇష్టం వాళ్ళది. నువ్వు చేసుకున్నావా? నాకు జీవాలు లేవు. జీవాలు కాదు పోయి, నీకు గొర్రెకే ఇన్సూరెన్స్ ఉంటే మంచిగా ఉన్నారు కదా. అది ఏదో చేసి ఎంత 5,000, 6,000 చేస్తా అంతే. దానికే ఇన్సూరెన్స్ ఉంటే నీకు ఉండాలి కదా ఇన్సూరెన్స్. అంతవరకు పోలే, బతికిదానికి బరుగు అంటే మళ్ళీ నాకేంటికి నాకు సరిపోతుంది. అందుకే దాన్ని పట్టించుకోలే, వదిలిపెట్టా. ఇంటర్వ్యూ బాగా ఇచ్చాను కదా నువ్వు. సరే, ఇప్పుడు మామూలుగా కట్టికోళ్ళు తీసుకుపోతారు కదా ఈ నుంచి, అంటే మంచిగా తీసుకుపోతారా లేకపోతే? ఇప్పుడు ఏంటన్నా, ఇప్పుడు ఏదైనా పాలిమా అనేది ఇప్పుడు జబ్బులు వచ్చింటాయి, ఏదైనా ఇప్పుడు ఇంజక్షన్లు ఏదైనా మాత్రలు వేస్తారు కదా, ఇంజక్షన్ వేస్తారు కదా, బాగలేని గొర్రెలు తీసుకుపోతారు. బాగాలేకుంటే ఏదైనా పొట్టెన్లు కానీ గొర్రెలు కానీ ఏదైనా కానీ బాగాలేకుంటే ఇంజక్షన్ వేస్తారు. అది మనకు ఇంకా తిరుక్కోదు, అది కాదు, అది బాగా కాదు, తిరుక్కోదు అంటే కట్టుకోనికి అమ్మేస్తారు. ఏదైనా గొర్రె కానీ పొట్లు కానీ ఏదైనా కానీ అమ్మేస్తారు. ఇంకా అంటే ఇక్కడ ఏదైనా బాగలేనివి తీసుకొని పోయి అక్కడికి, అంటే అందరినీ అనట్లేదు మనం. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే బాగలేవో వాటిని తీసుకుపోయి అక్కడ కోస్తారంటున్నాడు. సో అక్కడ కూడా బాగుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కోసే వాళ్ళు కూడా కొంతమంది బాగుండొచ్చు. సో చాలామంది చేస్తారంటే కనుక, సో మీరు ఏదైనా సరే మటన్ షాప్కి వెళ్ళినప్పుడు చూసుకొని, అంటే అది జీవం అనేది బాగుందా లేకపోతే రోగంతో ఉందా అనేది చూసుకొని మీరు తెచ్చుకోవడం మంచిది, అంతే. మళ్ళీ ఒకటి చెప్తా, జబ్బు అంటే అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పోయి తీసుకొని పోయి కోసి ఏడన్నా వాళ్ళు భాగాలు వేస్తారు. జబ్బేం అంటే జబ్బేం వాళ్ళకి తింటే కన్నా జబ్బులు అనేది వాళ్ళకి ఏం రావు. ఉడికితే ఏం రావులే పోయి, అదే రావు. అట్లా ఎవరైనా బాగుండి తినాలనుకుంటారు. మళ్ళీ మీరు అనుమానం పెట్టి ప్రజలకు మళ్ళీ మీరు వ్యాపారం తెచ్చలే కొడక దానికేమది కింద మళ్ళీ వాళ్ళు తినకుండా చేసావు గంతి అది ఆపరేషన్ చేయించాలా? ఆపరేషన్ కాదు, అది పిలుచుకోవాల్సిందని. దానికి చేస్తారు, పోయిద్దాము. దానికి మీరు చెప్పాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, మనకంటే టైం కూడా లేదు. ఇప్పుడు మామూలుగా ఎక్కువ జబ్బులు మేకలకు వస్తాయా గొర్రెలకు వస్తాయా? ఎక్కువ జబ్బు గొర్రెలకు మేకలకు రావు. ఎందుకని? ఈ దాంట్లో గట్టితనం మేకలకు గట్టితనం వేరు.
అంటే మేకలు పైన కొమ్మల్లో ఎక్కువ తినే ఆకులు కొమ్మల్లో తింటాయి కాబట్టి అక్కడ కొమ్మల ఆకులు తింటాయి. ఏంటంటే కింద అంతా మనకు చెత్త చెదారము బ్యాక్టీరియా అంతా కిందనే ఉంటాయి కాబట్టి సో ఇవి నాలుగు అనేది కిందికి భూమి మీదకి ఆనించడం వల్ల అక్కడ నుంచి బ్యాక్టీరియా అనేది ఈ నోటి ద్వారా పాకి వాటికి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మాంసం మనకు పొట్లిది బాగుంటుందా ఈ మేకపోతుది బాగుంటుందా? మేకపోతులు బాగుంటాయి. మేకపోతే బాగుంటుంది. ఇప్పుడు సింహాసనం అంటారా? సింహాసనం ఏం కాదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా కానీ ఆకు పాకు తింటేది ఇయే కదా, ఏదైనా మంచి ఆకు మంచి ఏం తింటాయి ఇంకా ఈ గడ్డి గడ్డి తింటాయి, ఈ చెడి బడి మన్ను తింటాయి, చెడి బిడి అన్ని తింటాయి. ఈ ఏంటంటే కాలు పైకి వేసుకొని రెక్కలు వేసుకొని ప్రతి ఒక్క ఆకు తినే జీవాలు మేకలు. గొర్రెలు అయితే ఉత్త గడ్డి తింటాయి కాబట్టి దాంట్లోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాదు ఏదోకి వచ్చింది ఎక్కడ అనుకుంటావు? ఏదోకి వచ్చింది ఏదాక అవన్నీ పొట్టెన్లే మనం అవన్నీ కనుక్కోవడం మనం ఎవరైనా కనుక్కోలేరు. మామూలుగా ఇంకా జీవాలు అది అయ్యే మామూలుగా ఇప్పుడు సంవత్సరానికి ఒక ఈత అటగా ఈత అంటాయి. ఎక్కువ ఈతలు ఏది మనకు గొర్రెలు ఈతలు అనేది మేకలు అయితే 2-3 ఇంతాయి అయినా. గొర్రెలు వచ్చేసి ఎక్కువ అమ్మడాలు అయినాయి 2 ఈనవు వచ్చే ఏదైనా ఇంత అని అట్ట ఈయన అమ్మడాలు ఈయన ఎక్కువ. ఏదైనా గొర్రెనా ఏదో ఒకటి వచ్చేసి ఒకటి 2 ఇంత అది ఏదైనా గొర్రె అన్ని అమ్మడాలు ఈయనవు. మేకలు మాత్రం ఏదైనా 2 అట్ట ఇంత అంటాయి. ఇలా ఈరోజు ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే అంటే వీళ్ళ కష్టం అనేది ఎండ లేదు వాన లేదు చలి లేదనమాట. ఎప్పుడు వీటినే కలుసుకుంటాం. వీళ్ళకి ఇంకొక వృత్తి తెలియదు, ఇంకొక మోసం అనేది కూడా తెలియదు అనమాట. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు వీటిని పెంపకం చేసుకుంటూ అమ్ముకోవడం జీవనం సాగిస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటివి అంటే ఇప్పుడు వర్షాలు పడినా వీళ్ళకు కష్టాలే, తర్వాత ఎండలు వచ్చినా కష్టాలే. వీళ్ళ కష్టాలు నిజంగా రోజుకు వచ్చేసి ఇట్లా 10-15 కిలోమీటర్ల లాగా తిరిగి వచ్చి వీటిని మేపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు అమ్ముతారు కదా, అమ్మేటప్పుడు మామూలుగా తూకం వేసి అమ్ముతారా మామూలుగానే ఒట్టుకుతకు అమ్ముతారా? అంటే ఇది ఇప్పుడు ఎత్తుకొని ఇంత తూకం ఉందని అంత కరెక్ట్గా చెప్తారు మీరు? అంటే ఇప్పుడు నువ్వు ఏంది గొర్రెల పొట్టేళ్ళను పొట్టేళ్ళు కానీ ఏదైనా కానీ ఇప్పుడు మామూలుగా జీవాలు అనేది ఇంటికాడ మేపుతుంటారు. అది కాదు తూకం లేకుండా ఇట్లా ఎత్తుకొని అంత కరెక్ట్గా అది అంటే పూర్తిగా చెప్పలేరు కదా. ఒక అడుగు అట్టో చెప్తారు, ఖచ్చితంగా తూకం అనేది ఖచ్చితంగా చెప్పలేరు కదా. చాలా వరకు అటు 1 కేజీ అటు చెప్తారు, 1 కేజీ 2 కేజీలు 3 కేజీలు అట్లా తప్పు పోతుంటుంది. ఇప్పుడు తూకం పెంచి కరెక్ట్ అవుతుంది. అందాజుగా చేసుకోవాలి అంటే అది కూడా ఒక టాలెంటెడే మీకు. అట్లా పూర్తిగా చెప్పలేరు కదా. సరే అయితే పోయి ఇంకా ఇప్పుడు పిల్లల్ని ఆడవేసిపోతారు. అదో అక్కడ మామూలుగా షెడ్ అది పట్ట వేసి గుడిసె మాదిరి వేసుకున్నారు. అది సర్లే జాతకాలు చెప్తావా ఇప్పుడు మానేసినావా? ఆ జాతకాలు చెప్పుకుంటే ఏ లెవెల్ ఉంటాం యాన్నో ఉండింది. అదంతా గాలి వాడతాలు గాలి అంతా. లేదా నేను అడిగితే కనుక ఇప్పుడు ఏం చేస్తానంటే అయ్యప్ప స్వామి ఇంట్లో ఉన్నాడు, పటాల దగ్గర పూజలు చేసుకుంటా అందరి జాతకాలు చెప్తాడంటే నీ అక్క నేను ఒకరోజు వచ్చి చెప్పించుకుందాములే ఏమన్నా చెప్తాడేమో. అంత టేజ్ ఉంటే ఇంకా ఆ లెవెల్లో నింది. ఎప్పుడు వచ్చినా కానీ పుల్లే కదా బా. ఎప్పుడు వచ్చినా లేటెస్ట్ ఇదే అనమాట. ఇప్పుడు ఎందుకంటే కనుక వీళ్ళకి ఉన్న తెలివితేటలు అంటే ఇప్పుడు ఈ ఒక 300-400 ఉన్నీలే. సో ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా ఇది ఒకటి మిస్ అయిందని చెప్పి మళ్ళీ ఏరే మందులు అయిపోయినా కూడా దాన్ని కూడా తెచ్చుకొని సో వీళ్ళని కలుపుకునే టాలెంట్ అనమాట. అంటే ఎక్కడున్నా సరే దాన్ని తెచ్చుకొని మళ్ళీ వీళ్ళు ఇట్లా గ్రూప్లో కలుపుకునే టాలెంట్ అనమాట అది. నిజంగా నాకు మాత్రం అదొక్కటి నాకు బాగా నచ్చింది. అందుకే బామర్ది గాడు ఈరోజు చేద్దామేమో సర్లే అని చెప్పి ఇట్లా వచ్చాం. సో ఇప్పటికైనా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కానీ చూడండి మీకు ఒకటి ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఈ చిన్న గొర్రెలకే ఇన్సూరెన్స్ ఉందన్నమాట. అది చనిపోతే మళ్ళీ కంపెనీ వాళ్ళు వచ్చి రీప్లేస్ చేసుకోండి. కానీ ఇంత బతుకుతున్న మానవులకు మాత్రం కనీసం ఇప్పుడు ఈ హెల్మెట్ ఎంత 1000 రూపాయలు, ఈ సొక్క 500. అంటే దీనికి ఒక రేట్ ఉంది, తర్వాత వచ్చేసి ఈ షూ, తర్వాత ఈ ప్యాంట్, వీటన్నిటికీ ఒక రేట్ ఉన్నప్పుడు సో మనిషిలా బతుకున్నప్పుడు నీకు ఒక రేట్ ఉండాలి కదా. నీ రేట్ ఎంత? నా రేట్ ఏముంది, ఎవరు పిచ్చాలి పోతుంటాను. అది నా అంత రేట్ ఏమి అది కాదు. రేపు ఏదైనా రిస్క్ జరిగితే నీ రేట్ ఎంత? రిస్క్ జరిగినా నేనేం నీకు ఎల్ఐసి మనం ఏం కట్టుకోలే కదా. ఏదైనా సరే మనకంటూ ఒక రేంజ్. ఇప్పుడు ఆ గొర్రెనే 15,000 చేసినప్పుడు నీకు ఒక విలువ ఉండాలి. ఇల్లు ఉన్నట్టు చేసుకోవాలా. నువ్వు చెప్పినా కరెక్టే, కానీ అంతవరకు పోలే.